హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి సుధీర్ వెల్కమ్స్ యూ. ది ప్యారడైజ్ ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిస్తున్నారనమాట. అత్యంత ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ రస్టిక్ యాక్షన్ డ్రామా ఈ చిత్రం. ఈ సినిమా ప్రధాన అంశాలు కానీ పాత్రలు కానీ చూస్తే మెయిన్గా నాని గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో 1980 సికింద్రాబాద్లో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే నాని ఇందులో జడల్ అనే రగ్గడ్ పాత్రలో కనిపిస్తారట. ఆయన లుక్ రగ్డ్, మీసం, గడ్డం, 2 జడలతో పాటు చేతిపై ల్యాండ్ కొడుకు అని రాసి ఉంటుందట, పచ్చబొట్టు వేసి ఉంటుంది. ఈ కథ తమ గుర్తింపు కోసం పోరాడుతున్నటువంటి అనగారిన తెగ చుట్టూ తిరుగుతూ ఉంటుందట. అయితే ఈ సినిమాలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే సీనియర్ నటుడు అయినటువంటి మోహన్ బాబు గురించి. ఈ చిత్రంలో కీలకమైన విలన్ పాత్రలో కనిపిస్తున్నారట. మరి ఆయన పాత్ర పేరు షికంజా మాలిక్. పాత్ర స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా స్ట్రాంగ్ మ్యాన్ అండ్ కఠినంగా విలక్షణమైన ముస్లిం డాన్ పాత్రగా పోషిస్తున్నారట. అయితే అతను హైదరాబాద్ పాత బస్తీ నుండి తన కార్యకలాపాలన్నీ కూడా సాగిస్తూ ఉంటాడట. అసలు ఫస్ట్ లుక్లోనే మోహన్ బాబు పోస్టర్ చూస్తే ఆయన షర్ట్ లేకుండా కుర్చీలో కూర్చొని చేతులకు రక్తం మరకలతో చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ పాత్ర మోహన్ బాబుకి అంటే కొన్ని ఏళ్ల క్రితము ఆయన విలన్ క్యారెక్టర్ చేసేవాడు, మళ్ళీ తిరిగి ఒక మంచి విలన్ క్యారెక్టర్ వచ్చింది అంటే ఈ సినిమా నుంచి. ఈ సినిమా ఆయనకి మంచి న్యాయం చేస్తుందనే చెప్తున్నారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా మోహన్ బాబు గారికి మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొన్ని పార్ట్స్ ఉన్నాయట, మిగిలిపోయినటువంటివి కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మోహన్ బాబు నాని మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ఉత్కంఠభరితంగా ఉంటాయని చెప్పేసి ఇన్సైడ్ టాక్. మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి ఈ పాత్ర కోసం తన తండ్రి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారని, ఈ వయసులో శారీరక దృఢత్వం అవసరమయ్యే ఇలాంటి పాత్ర చేయడానికి ఆయనకున్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో అని చెప్పేసి ఆయన యొక్క అభిరుచి చాలా గొప్పదని చెప్పేసి ఆయనని చాలా ప్రశంసించడం జరిగింది. ప్యారడైజ్ సినిమా మార్చి 26, 2026 థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం 8 భాషల్లో పాన్ వరల్డ్ గా మూవీ విడుదల కానుందట. మరి నాని కెరీర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ది ప్యారడైజ్ నాని మరియు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండవ సహకారం అనే చెప్పాలి. వారి మొదటి సినిమా వచ్చేసేసి దసరా. ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిన సంగతే కదా. దసరా సినిమాని కూడా శ్రీకాంత్ ఓదెల నాని కలిసి చేసిన సినిమాని. ఇది 2023లో ఈ సినిమా అయితే విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఫైనలీ మోహన్ బాబు గారు విలన్ గా మరొకసారి మనందరి ముందుకు రాబోతున్నారు. మరి మీలో ఈ మోహన్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మరి మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి మీకు ఏవేమి సినిమాలు నచ్చినాయో, ఆయన నటించిన సినిమాలలో ఆ సినిమాల పేర్లను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.